అయిపోయిందా నువ్వు అనుకున్న 365 రోజులు? అసలేం చేద్దామనుకున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు అనుకున్న 365 రోజుల్లో నువ్వు అనుకున్న దానికోసం ఎన్ని రోజులు ఖర్చు చేశావు? ఖర్చు అంటే నువ్వు అనుకున్న డబ్బు కాదు, మీ కష్టాన్ని ఎంత పెట్టావు అని. ఈ 365 రోజులు పోతే మళ్ళీ 365 రోజులు మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ జీవితంలో నువ్వు అనుకున్నవి అడ్డుకోవడానికి 100 కారణాలుంటాయి. కానీ వాటికి తట్టుకొని నువ్వు అనుకున్న దానికోసం నిలబడాలి. అవసరమైతే తలబడాలి. విసుగు వచ్చినా, విరక్తి కలిగినా ఎవరికీ సమాధానం చెప్పే అవసరం లేదు. నీకు నువ్వు సమాధానం చెప్పుకో, నేను దేనికోసం చేస్తున్నా అని. నువ్వు తీసుకునే శ్వాస అది గాలివాటం బాలేదని ఆగిపోదుగా. ప్రయత్నం ఒక్కటి నీ సంకల్పం అయితే గెలుపు వచ్చినట్టు కాదు. ఈ రోజు మారిన క్యాలెండర్ రేపు డేటు మారుతుంది. కానీ నువ్వు అనుకున్న జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. దానికోసం ఎంత కష్టమైనా తట్టుకొని నిలబడాలి.